బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మంగ్లీ పైన బంజారా సంఘం నేత సంపత్ నాయక్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్ పైన మంగ్లీ నోరు విప్పాలి, అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను మోసం చేశారు, లాభాలు వస్తాయని ప్రలోభపెట్టి కోట్ల రూపాయలు దోచుకున్నారు, నాతో మాట్లాడడానికి మంగ్లీ భయపడుతుంది, అందుకే నా ఫోన్ని కట్ చేసింది అంటూ సంపత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇటు మంగ్లీ తమ్ముడు గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ శివ కర్ణాటకలోని ఒక మాజీ మంత్రి అల్లుడితో రూపాయలు 80 లక్షల డీల్ చేసుకున్నాడు. ఆ డీల్ దేని గురించి? ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ గురించేనా? మరి బెంగళూరులో 100 కోట్ల విలువైన 6 ఎకరాల భూమి ఎవరిదో చెప్పాలి అంటూ మంగ్లీని ప్రశ్నించాడు సంపత్ నాయక్. 6 ఎకరాలకు సంబంధించిన భూమి, దాని విలువ 100 కోట్లు. 100 కోట్ల ఆస్తి ఇటు మంగ్లీకి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నాడు సంపత్ నాయక్. స్కామ్లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు సంపత్ డిమాండ్ చేస్తున్నాడు. దానికి సంబంధించి బంజారా సంఘం నాయకుడు సంపత్ ఏం మాట్లాడాడో ఒక్కసారి అతని మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇతను ఎందుకు వాళ్ళను విడిపించడానికి ఢిల్లీ నుంచి నల్గొండకు రావడం జరిగింది? ఇక్కడున్న మధు గురించి మీకు అందరికి తెలిసిన విషయమే. ఆమీర్ పటేల్ కు మధుకున్న సంబంధం ఏంది? ఆమీర్ పటేల్ కు మధ్యలో ఉన్న శివ చౌహాన్ ఇతను ఎందుకున్నాడు? దాని తర్వాత అభిషేక్ అనే వ్యక్తి, మీరు ఇప్పటిదాకా తను కూడా అభిషేక్ అనే వ్యక్తి ఎందుకున్నాడు? దాని తర్వాత భరత్ చౌహాన్ ఎవరు? మధు వాళ్ళ బావ. ఈ ఒక్క ఫోటో చాలండి, మిగతాది ఏదొద్దు. ఈ ఒక్క ఫోటో పైన ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము రాత్రి పగలనకుండా చాలా మంది దగ్గర నుంచి ఎందుకు ఏందన్నా కానీ నిజాలు బయటికి రావాలి, న్యాయం బతకాలి. పేద బిడ్డలు ఇవాళ చనిపోతున్నారు, దీనికి ఆన్సర్ కావాలి మాకు. దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? నాకు సంబంధం లేదన్నారు కదా మంగ్లీ గారు, నన్ను మభ్యపెట్టిండ్రు కదా నీతి నిజాయితీ ధర్మం ఉన్నంతో. ఇదిగో 28 కొండపల్లిలో, నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో 28 కోట్లు వసూలు చేసిన ఒక వ్యక్తి నిన్ననే ఎట్లా పట్టణంలో చనిపోయాడు. ఇతను ఎందుకు? బంజారా సంఘం నాయకుడు సంపత్ నాయక్ చాలా క్లియర్గా మంగ్లీకి సంబంధించి తన తమ్ముడి ఫొటోస్ని వీటన్నిటిని చూపించి వీళ్ళందరూ ఎవరు, ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి నల్గొండకు రావాల్సిన అవసరం ఏముంది, వాళ్ళపైన కేసులు నుంచి తప్పించే ప్రయత్నం ఆమీర్ పటేల్ అనే వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు, ఎవరు అసలు ఈ వ్యక్తి అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఆ ఫోటోలు ఉన్న వాళ్ళందరి పైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటూ నల్గొండలో జరిగిన వసూళ్ల గురించి కూడా మాట్లాడాడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు, ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి చెప్పండి, ఇటు మంగ్లీకి సంబంధించి ఆస్తుల గురించి కూడా సంపత్ నాయక్ మాట్లాడారా? బంజారా సంఘం నాయకులు ఏం చెప్పుకొస్తున్నారు? కళ్యాణ్, మనం గమనించవచ్చు ఈ ఎపిసోడ్ అంతా కూడా టోటల్ గా మోసం చేసిన వ్యక్తి మధు, మోసపోయిన వ్యక్తులు చాలా మంది, దాదాపు 130 మంది ఉన్నారని చెప్తాను అఫీషియల్ గా ఈఓడబ్ల్యూ డీసీపీ చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఇక్కడ మంగ్లీ పేరు రావడం అనే దాంట్లో చాలా విషయాలు దాంట్లో ఇంక్లూడ్ అయినాయి కాబట్టి మంగ్లీ పేరు రావడం డామా తను చెప్తా ఉంది, నాకు సంబంధం లేదని చెప్తున్నప్పుడు కూడా మంగ్లీ తమ్ముడు చాలా స్పష్టమైన ఆధారాలతోటి బాధితుల డబ్బులు వసూలు చేసే విషయంలో కావచ్చు, మాకు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసిన విషయంలో కావచ్చు, ప్రలోభాలు పెట్టే విషయంలో కావచ్చు, ఆమె తమ్ముడికి స్పష్టమైన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పిన బాధితులు చెప్తా ఉన్నారు. మరి బాధితులు చెప్తున్నప్పుడు ఆమె మరి ఆ బాధితుల దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు, ఎలా కలిశాడు, మా తమ్ముడు ఎలా ప్రలోభ పెట్టాడని చెప్పి తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత మంగ్లీకి ఉంది. సో అది కూడా ఆమె చెప్పకుండా, బాధితులు కనీసం కలవకుండా కూడా ఈ రోజు తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్న దాని మీద, ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాని మీద ఈ సంపత్ నాయక్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలను వెల్లడించాడు.
సో ఏ రకంగా మోసం చేశారు, తర్వాత ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి. బెంగళూరులో దాదాపుగా 100 కోట్ల విలువైన 6 ఎకరాల భూమి ఉందని, తర్వాత 80 లక్షల డీల్ చేసుకున్నారు వాళ్ళ తమ్ముడు శివాంజిత్ అని, అది కూడా కర్ణాటకలో మాజీ మంత్రి అల్లుడితో. సో ఇలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, తర్వాత ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మరి నిజంగా కనుక మీ తప్పులు లేకపోతే సంపత్ నాయక్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు ఎక్కడికైనా రమ్మంటే నేను వస్తాను, మీరైనా రండి, లేకపోతే ఆర్టీవీ డిబేట్ కన్నా రండి, అక్కడ మీకు సంబంధించిన సాక్ష్యాలు చూపిస్తాం, బాధితులు కలవండి. సో అంటే ఆమె కలవకుండా పోవడానికి ప్రధానమైన కారణం. తర్వాత మొన్న కూడా మనం ఒక విషయం చూసాం కళ్యాణ్, ఒక లేడీతో, ఒక బంజారా నాయకురాలతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తిని తిట్టడం, తర్వాత ఆ నేపథ్యంలో సంపత్ నాయక్ ఫోన్ తీసుకొని కట్ చేయడం. సో ఎందుకు భయపడుతుంది, నాతో మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం ఏంటి? సో గతంలో ఆమెను ఎంకరేజ్మెంట్ చేసింది, ఈ రోజు స్టేజ్ రావడానికి కారణం మా జాతే కదా, మేమే కదా, మరి మమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తా ఉంది, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఆమె కట్ చేసిందని చెప్పని కూడా ఆయన తమ వాదన వినిపిస్తాం. మొత్తం మీద దీనికి సంబంధించి 80 లక్షల డీల్ కావచ్చు, 100 కోట్ల ప్రాపర్టీ కావచ్చు, ఇంకా చాలా వీడియోస్ కూడా బయట ఉన్నాయి. చాలా మంది చనిపోయారు. తర్వాత దీంట్లో మనకి ఒక విషయం కూడా తెలుస్తా ఉంది కళ్యాణ్. కాకపోతే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పేరు రివీల్ చేయదని చెప్పన్నారు. కర్నూలు చెందిన ఒక వ్యక్తి, ఈ మోసపోయిన వ్యక్తిలో వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నట్టు కూడా మనకు పక్కా సమాచారం ఉంది. కాకపోతే బాధితులు ఈ విషయాన్ని వెల్లడించదని చెప్పి చెప్తారు. సో ఈ విషయాన్ని కనుక తొందరలో కనుక తేల్చకపోతే ఇక చాలా మంది బాధితులు పిట్టల్లా లేచిపోయే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా తేల్చాలి. ఇదే కాకుండా మంగ్లీ కూడా నాకు సంబంధం లేదు, నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తున్నప్పుడు బాధితుల దగ్గరకు వచ్చి మాట్లాడండి. వాళ్ళు ఏ రకంగా ప్రలోభ పెట్టారు, శివ ప్రలోభ పెట్టాడా, మధు ప్రలోభ పెట్టాడా, మధు ఏమని చెప్పాడు అని ప్రత్యక్షంగా తెలుసుకొని చెప్పినప్పుడు కూడా ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రస్తుతం అయితే మాత్రం ఈఓడబ్ల్యూ అధికారులు, ఒకవేళ సిఐడి అధికారులు ఖచ్చితంగా దీని మీద పూర్తిగా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. కళ్యాణ్, మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. నేను నార్సింగ్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడడం జరిగింది. అయితే ఆమె ఏం చెప్పింది, 28వ తారీఖున నేను మధు మీద కంప్లైంట్ ఇచ్చానని చెప్పి స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చింది. సార్ నిజంగానే కంప్లైంట్ ఇచ్చిందని చెప్పంటే మధు మీద కంప్లైంట్ ఇవ్వలేదు, సుబ్బారావు హెరాస్ చేస్తున్న కంప్లైంట్ మాత్రమే నాకు వచ్చిందని చెప్పిన విషయాన్ని దాన్ని ఎఫ్ఐఆర్ చేశాను, ఎవిడెన్స్ తీసుకురమ్మని చెప్పంటే ఇంతవరకు ఆమె ఆ పోలీసులను రాలేదు అని కూడా చాలా స్పష్టంగా నార్సింగ్ సిఐ గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇవన్నీ ఏంటి? సో ఇవన్నీ ఆరోపణలు వస్తున్నప్పుడు దాన్ని నేను నిర్దోషిని చెప్పడం కాదు, నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మంగ్లీ మీద కాబట్టి ఖచ్చితంగా మంగ్లీ ముందుకు రావాలని చెప్పని సంపత్ నాయకుడు డిమాండ్ చేస్తా ఉన్నారు. కళ్యాణ్. రైట్, ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు బంజారా సంఘంకి సంబంధించిన నాయకులు ఇటు మంగ్లీని క్వశ్చన్ చేస్తున్నారు. మంగ్లీ తమ్ముడి పాత్ర ఏంటి, ఒకవేళ పాత్ర నిజంగానే లేకపోతే తమ ఫోన్ కాల్ ఎందుకు ఎత్తట్లేదు, ఎందుకు కాల్ అటెండ్ చేయట్లేదు, అలాగే బాధితులను కలిసి ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ఇటు ప్రశ్నిస్తున్నారు. ఇటు దీనికి సంబంధించి వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మరోపక్కన మంగ్లీ ఇటు నార్సింగిలో 28 తారీఖున తను ఫైల్ చేసిన కేసులో ఇటు మధు పైన ఎలాంటి కేసు ఫైల్ చేయడం జరగలేదు, ఆ కేసులో మధు పేరే లేదు అంటూ ఇటు సదరు ఎస్ఐ చెప్పుకొచ్చారన్నట్టు ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి చెప్పుకొస్తున్నారు. ఓన్లీ సుబ్బారావు తనని వేధిస్తున్నాడు అంటూ సుబ్బారావు పైన మాత్రమే కేసు పెట్టారు. సో మొదటి నుంచి మధు పైన కేసు ఎందుకు పెట్టట్లేదు అంటూ ప్రశ్నించిన తర్వాతనే మధు పైన కూడా కేసు పెట్టడం జరిగింది. తమ తమ్ముడి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు, ఇటు పోలీసులు కూడా క్లారిటీ లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ తను పరారీలో ఉన్నాడా, తను ఎక్కడున్నాడు, అలాగే మంగ్లీకి సంబంధించిన ఆస్తుల గురించి చర్చ జరుగుతుంది. మంగ్లీ తమ్ముడు కూడా ఒక మాజీ మంత్రి, కర్ణాటకకు సంబంధించిన ఒక మాజీ మంత్రి అల్లుడితోని ఒక డీల్ని కుదుర్చుకున్నాడు అంటూ కూడా ఇటు వినికిడి ప్రస్తుతానికి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే తన పాత్ర ఉందని భావిస్తున్నారా, లేదని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు
అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School.